దాని ఒక రూపకల్పనకు తీసుకొచ్చిన తర్వాత ఇలా ఆ అమ్మాయి వర్షిత అనే అమ్మాయి వాస్తవంగా ఆమె స్కూల్ టాపర్. ఆ అమ్మాయి ఆ స్కూల్ నుంచి స్కూల్ టాపర్. ఆ అమ్మాయి హనంకొండ కలెక్టర్ గారి దగ్గర నుంచి మొన్న అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఆ అమ్మాయిని ఆ స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, టీచర్ గారు ఎంత దారుణంగా హరాస్మెంట్ చేస్తూ ఉన్నారంటే, ఏం హరాస్మెంటు, ఆ భోజనంకి సంబంధించిన సామాన్ ఏదైతే గురుకుల స్కూల్కి పిల్లలకి భోజనం పెట్టడానికి ఆ గ్రాసరీస్ ఇస్తారో, ఆ రైస్ ఇస్తారో, అవన్నీ ఆ గ్రాసరీస్ వీళ్ళు ఎత్తుకపోతుంటే ఆ అమ్మాయి చూసింది. ఆ అమ్మాయి ఆ స్కూల్లో స్కూల్ క్యాప్టెన్ అమ్మాయి, 600 మెంబర్స్ ఆ క్లాస్ ఆ స్కూల్ క్యాప్టెన్ ఆమె. ఆ స్కూల్ క్యాప్టెన్ని ఆమె చూసిన తర్వాత ఇది బయటికి చెప్పొద్దు అని ఆ అమ్మాయిని హరాస్ చేయడం మొదలుపెట్టిండ్రు. కానీ ఆ అమ్మాయి చాలా బ్రైట్ స్టూడెంట్. చెప్పిన తర్వాత ఒక 1 వీక్ బ్యాక్ దీపావళి ముందు ఇంటికి పోయింది. ఇంటికి పోయిన తర్వాత ఒక 1 వీక్ హాలిడేస్ తీసుకుంది. ఎందుకంటే ఆమె కిడ్నీలో చిన్న స్టోన్ వస్తే ఆ 1 వీకే జస్ట్ ఆమెకి ఏం హెల్త్ ఇష్యూ లేదు, ఏం లేదు, అబ్సల్యూట్లీ నార్మల్గా మనకేమి ఇట్లా చిన్న ఎప్పుడైనా కడుపు నొప్పి వస్తుందో అట్లా చిన్న కడుపు నొప్పి ఉంటే చెక్ చేయించుకుంది. ఓ 1 వీక్ ఇంటి దగ్గర రెస్ట్ తీసుకొని మళ్ళీ స్కూల్కి పోయింది. స్కూల్కి పోయిన అమ్మాయి నేను ఇంట్లో పేరెంట్స్ దింపొచ్చిన తర్వాత, స్కూల్లో దింపొచ్చిన తర్వాత ఆ స్కూల్లో ఆ అమ్మాయిని విపరీతంగా టార్చర్ పెట్టడము, విపరీతంగా ఇన్సల్ట్ చేయడము, పిల్లల ముంగట పొద్దున 6:30కి ఆ పేరెంట్స్తోని ఆ స్కూల్లో ఉన్న టీచరు పేరెంట్స్తోని నిన్న అర్లీ మార్నింగ్ 6:30కి పేరెంట్స్కి ఫోన్ చేసి ఆ అమ్మాయితో మాట్లాడిపించారు. ఆ అమ్మాయితో ఏం మాట్లాడిండు, నాన్న నాకు ఈ హాస్టల్లో ఉండబుద్ధి అయితలేదు, నేను ఇంటికి వస్తా అని ఫోన్ చేసింది. ఆడ నుంచి ఉండి ఇమీడియట్గా వాళ్ళు అర్లీ మార్నింగ్ 6:30 కాబట్టి లేచి ఇమీడియట్ 1 అవర్ లోపల 7:30 లోపల స్కూల్ ముంగట ఉన్నారు. 6:30కి ఫోన్ మాట్లాడిస్తారు, 7:30 వరకు ఆమె సూసైడ్ చేసుకొని చనిపోతుందంటే ఎంత దారుణం ఇది. ఈజ్ ఇట్ నాట్ ద నెగ్లిజెన్స్ ఆఫ్ ద టీచర్స్, స్కూల్ స్టాఫ్? ఇది వాస్తదా? తర్వాత ఈ అమ్మాయి పోయినప్పుడు సూసైడ్ చేసుకుంటే ఇవ్వండి ఈ విధంగా తను హ్యాంగ్ చేసుకొని చనిపోయింది ఆ హాస్టల్లో. వాళ్ళు ఇన్సల్ట్ చేసిన తర్వాత వాళ్ళందరి ముంగట నుంచి ఆమె లేచి ఆడ నుంచి హాస్టల్ రూమ్కి ఉరికితే ఆడ సూసైడ్ చేసుకుంటుంటే కూడా టీచర్లు పిల్లలు అందరు ఉండగా టీచర్ల ముంగట నుంచి పోయినా ఎందుకు పోయింది ఆ రూమ్ వెనుక, ఎందుకు ఉరికింది అసెంబ్లీ దగ్గర నుంచి అని ఒక్కరు కూడా పోయి చూడలేదు. ఆ హాస్టల్కి ఆడ అరుస్తుంటే ఇక్కడ పక్కనే వినపడుతుంది. ఆడ అరుస్తున్నా అది ఉరేసుకున్నప్పుడు నేచురల్లీ మనిషి అరుస్తాడు కదా, ఆ నొప్పికి దానికి సౌండ్స్ వస్తున్నా కూడా ఒక్కరు కూడా పోలేదు. ఎంత దారుణం అండి ఇది. తర్వాత ఆ అమ్మాయిది డెడ్ బాడీ ఎట్లా తీసుకుపోతారండి? అది గురుకులం స్కూలా లేకుంటే ఏమన్నా ఇదా? అమ్మాయిది డెడ్ బాడీకి చూడండి అండి, ట్రాక్టర్లో తీసుకుపోతారా అండి? అమ్మాయి డెడ్ బాడీ ట్రాక్టర్లో తీసుకుపోతారు. ఆ ట్రాక్టర్లో తీసుకుపోతుంటే ఈ పిల్లలు ఎట్లా ఏడుస్తారు ఒక్కసారి చూడండి అండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఆడపిల్లలు ఏ విధంగా ఏడుస్తున్నారు ఒక్కసారి చూడండి. వాళ్ళ స్కూల్ క్లాస్మేట్స్, ఆమె బ్యాచ్మేట్స్, ఈవెన్ ట్రాక్టర్, ఇది వీడియోలో ఉంది, మీకు వీడియో కూడా చూపించమంటే చూపిస్తా, ఇది వీడియోలో కూడా ఉంది. ఈ ట్రాక్టర్లో బాడీ తీసుకుపోతుంటే పిల్లలు ఏ విధంగా ఏడుస్తూ ఉన్నారు అనేది ఒక్కసారి మీరు చూడొచ్చు. ట్రాక్టర్లో తీసుకొని వచ్చి ఇలా మార్చరీలా ఏ విధంగా పడేసిపోతారో కూడా మీరు చూడొచ్చు. డెడ్ బాడీ చాలా 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 బాధాకరం. ఇలా ఇప్పటి ఈ ఇన్సిడెంట్ అయిపోయింది, 109 మందిని చంపిర్రు, ఈమెతోని 110 మంది అవుతారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తూ ఉంది మీకు? మీరు ఇది చూడొచ్చు. ఇప్పుడు ప్రవీణ్ అన్న చెప్పినట్టు 109 మంది ఇంతకుముందు చనిపోయినరు, ఇప్పుడు ఈమెతో కలిపి 110 మంది విద్యార్థులు చనిపోవడం అనేది ఎంత బాధాకరమో ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి గారు మీకు ఒక్కటే చెప్తా ఉన్నారు, మీకు కేసీఆర్ గారి మీద కోపం ఉంటే కేసీఆర్ గారి మీద తీర్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. లేదు కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, మా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ కేసీఆర్ గారు పెట్టిన గురుకులలో చదువుకుంటున్న ఈ పేద పిల్లల మీద, వీళ్ళ మీద తీర్చుకుంటే నీకు వచ్చేదేంటిది? నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఎట్టు పరిస్థితులలో ఆ ప్రిన్సిపల్, ఆ టీచర్లు,
ఆ వార్డను 100% సస్పెండ్ చేయాలి. ఆ అమ్మాయికి ₹1 ఎక్స్గ్రేషియా కూడా ప్రభుత్వం ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇలా మంత్రి గారి నియోజకవర్గం అయితే ఇప్పటిదాకా ఒకరు కూడా స్పందించారండి గవర్నమెంట్ నుంచి? మంత్రి గారు ఏమైనా నిద్రపోతుర్రా? రోజు వాళ్ళ పంచాయతీలు పెట్టుకొని పైసల వసూళ్ళకి ఒకందొకడు తుపాకీలు పెట్టుకుంటావు. వీడు ఇన్ని పైసలు అడిగిండు, వాడు అన్ని పైసలు అడిగిండు, తుపాకీలు పెట్టుకొని సీఎం ఏమో, ఒక మంత్రి గారి కూతురేమో సీఎం గారు తుపాకీ పంపించిరని ఒకటి చెప్తాడు, మంత్రి గారు ఓఎస్డి తుపాకీ పెట్టినని సీఎం మనిషి ఇంకోటి చెప్తాడు. ఈ తుపాకీలు పెట్టుకొని పైసలు పంచుకునే టైం ఉంది, కానీ ఇట్లాంటి పేద విద్యార్థులు చనిపోతే కనీసం ప్రభుత్వం స్పందించదా అని నేను అడుగుతా ఉన్నాను. నిన్న నేను తీసుకుపోయి డెడ్ బాడీ తీసుకొని రోడ్డు మీద పండుకొని ధర్నా చేసే వరకు కూడా సొయ్యలేదు ప్రభుత్వానికి. ధర్నా చేసిన తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడితే కలెక్టర్ గారు అష్యూరెన్స్ ఇస్తే అక్కడి నుంచి తీసుకొని పోయి మా పార్టీ పక్షాన్ని నుంచి మా వంతు సాయం చేసి వచ్చినాం. సొయ్యున్న మనుషులా మీరు? అసలు ఏ విధంగా పిల్లలు ఏడుస్తుర్రో ఒక్కసారి మీకు ఈ వీడియో చూపిస్తాండి ప్లీజ్. ఈ వీడియో చూడాలి మీరు, ఈ వీడియో కూడా మీరు దీంట్లో చూపించాలి. అసలు ఎంత బాధాకరం అంటే అసలు మామూలు బాధ కాదు ఇది. ఈ బాధ పగోని కూడా రావద్దు, అంత దారుణంగా ఉంది ఇది. అసలు ఒక్కసారి వీడియో చూడండి అండి. పిల్లలు పేద పిల్లలు ఈ విధంగా